నెక్స్ట్ ఈ మూవీలో ఇన్వాల్వ్ అవుతున్న ఇంకొక మెయిన్ కంపెనీ ఏంటంటే లెగసీ ఎఫెక్ట్స్. ఈ కంపెనీని 2012లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే క్రియేచర్స్ డిజైన్, క్యారెక్టర్స్ ఇంప్రూవ్మెంట్స్, అలాగే ప్రోస్థెటిక్ మేకప్, రోబోట్స్, యానిమేట్రానిక్స్. క్రియేచర్స్ అండ్ క్యారెక్టర్స్ డిజైన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా హాలీవుడ్ మూవీస్ లో చూస్తూ ఉంటాము. లైక్ షేప్ ఆఫ్ ద వాటర్, అవెంజర్స్, ఎక్స్మెన్, ఇలాంటి టైప్ ఆఫ్ హాలీవుడ్ మూవీస్ లో చాలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ క్రియేచర్స్ ని, ఆ క్యారెక్టర్స్ ని కూడా వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రోస్థెటిక్ మేకప్, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సినిమాల్లో ఇంతకు ముందే మనం చూస్తున్నాము ఈ ప్రోస్థెటిక్ మేకప్ గురించి. నెక్స్ట్ వచ్చేసి యానిమేట్రానిక్స్. సో యానిమేట్రానిక్స్ అంటే మనం మూవీస్ లో చూస్తూ ఉంటాము కొన్ని క్రియేచర్స్ లైక్ పప్పీస్ కానివ్వండి, డాగ్స్ కానివ్వండి, ఫిషెస్ కానివ్వండి, పిల్లులు కానివ్వండి, ఎలుకలు కానివ్వండి, లేకపోతే చిన్న ఇన్సెక్ట్స్ కానివ్వండి. సో వీటన్నింటినీ కూడా ప్రాక్టికల్గా వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. అంటే వాటి మూమెంట్స్ ఎలా ఉంటాయి, వాటి అబ్జర్వేషన్స్ ఎలా ఉంటాయి, వాటి ఐస్ మూమెంట్స్ ఎలా ఉంటాయి, వాటికి దెబ్బ తగిలితే వాటికి హ్యాపీనెస్ వస్తే ఎలా బిహేవ్ చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ అవి మాట్లాడుతుంటే వాటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, వీటన్నింటినీ కూడా వాళ్ళు ప్రాక్టికల్గా మెకానిక్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ వీటన్నింటినీ వాడి ప్రోగ్రామ్ చేసి యాజ్ ఇట్ ఈస్గా ఆ క్రీచర్స్ అనేవి ఎలాగా ఒక న్యాచురల్గా మూమెంట్స్ ఉంటాయో వాటిల్లో అలాంటి మూమెంట్సే వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట.